హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమ్నెల్ చూసారు కదా, మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది. ఇది ఒక ట్రావెల్ వ్లాగ్. మేము పూరి వెళ్ళాము. ఇది థర్డ్ టైము. చార్ధామ్లో ఒకటైన పూరి ధామ్ ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఫలక్నామా ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాము. 3 o'clockకి అలా ఎక్కాము. మేము నెక్స్ట్ డే 10 o'clockకి రీచ్ అయ్యాము పూరికి. ఆల్మోస్ట్ 19 hours పట్టింది. మార్నింగ్ 8కి అలా మాధుర్య మన్హితాకి అయితే బ్రేక్ఫాస్ట్ తినిపిస్తుంది. మేము పూరి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 10 అయింది. మార్నింగ్ టైంలో ఈ గ్రీనరీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. పచ్చని పొలాలు, చెట్లు చూస్తూ పిల్లలు మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ అయితే పూరి వచ్చేసింది. మేము ఇక్కడ నుంచి క్యాబ్ మాట్లాడుకొని పూరి వెళ్ళాము టెంపుల్ దగ్గరికి, అక్కడ స్టే చేయడానికి. ఈ పూరి ట్రిప్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒక 12 members దాకా వెళ్ళాము. అందులో మన్హిత అనే చిన్నది కాబట్టి అందరు దాంతో ఆడుకోవడానికి ఇష్టపడతారు. క్యాబ్లో అయితే స్టార్ట్ అయిపోయాము గెస్ట్ హౌస్ దగ్గరికి స్టే చేయడానికి. సమ్మర్ కదా, ఇక్కడైతే ఎండ ఎక్కువ చాలా ఉందండి. మధ్యలో మేము ఆగి కొబ్బరి బొండాలు తాగాము. పూరి రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి అయితే ఒక 1.5 hour జర్నీ ఉంటుంది. అక్కడికైతే చేరుకున్నాం మేము పూరి టెంపుల్ దగ్గరికి. మీరు ఇక్కడ నుంచి చూస్తే శిఖరం అనేది కనిపిస్తూనే ఉంటుంది మీకు. మేము పూరి టెంపుల్ రీచ్ అయిపోయాము. పూరిలో ఉండే రూల్ ఏంటంటే కొంత దూరం వరకే మనకి క్యాబ్స్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ రిక్షా కానీ ఆటో కానీ తీసుకొని వెళ్ళాలి. మాకైతే లగేజ్ ఎక్కువనే ఉంది కాబట్టి మేము ఆటో మాట్లాడుకొని వెళ్ళాము. ఇక్కడ ఏంటో కానీ టెంపుల్ ముందు సైడ్ నుంచి అయితే ఆటోస్కి ఎలా ఉండదు. అందుకోసమని బ్యాక్ సైడ్ నుంచి గల్లీలో నుంచి తీసుకొని వెళ్ళాడు ఆటో డ్రైవర్. ఇక్కడ గల్లీలు మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి. బృందావన్లో కూడా ఇలానే ఉంటాయి. ఈ మహాప్రభు గెస్ట్ హౌస్ అని మేము స్టే చేసేదానికి ఇక్కడైతే రీచ్ అయిపోయాము. రూమ్కి రీచ్ అయిపోయేసరికి 11 అయింది. ఇక్కడ ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసి మేమైతే కొంచెం రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్దామని అందరం రెడీ అయ్యాము. అరే ఏం ఆడుతుంది పిల్ల? ఈవినింగ్ టైంలో టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. కానీ టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. నైట్ 10 o'clock అలా ఓపెన్ చేస్తారు అని చెప్పారు. ఇక్కడ అయితే క్రౌడ్ కూడా బాగానే ఉంది. హాలిడేస్ కదా ఇక్కడ క్లైమేట్ కూడా ఈవినింగ్ టైంలో చాలా బాగుంది. టెంపుల్ వ్యూ చూడండి దూరం నుంచి ఎంత బాగుందో. టెంపుల్కి దగ్గరలో చైతన్య గౌడీ మఠం అని ఒక మఠం ఉంటుంది. మేము ఎక్కడ అక్కడ స్టే చేస్తాము. ఈసారి రూమ్స్ రినోవేట్ చేస్తున్నారని మేము వేరే దగ్గర స్టే చేశాము. మళ్ళీ టెంపుల్లో ఎంత బాగా ఆడుతుందో వాళ్ళ బాగా గోగు చోటు అక్కడక్కడ పరేది చేస్తున్నాము. టైం నైట్ 10 అయింది. చైతన్య గౌడియ మఠంలోనే మేము ప్రసాదం తీసుకొని ఇక్కడికి మెయిన్ టెంపుల్కి వచ్చాము. టెంపుల్ ఓపెన్ అయింది. సో మేమందరం దర్శనానికి బయలుదేరుతున్నాము. तो किसके साथ ठहर रही? तेरे को कौन सा फिश पसंद आया? वो वाला. और सबसे बड़ा फिश कहाँ पर है? अच्छा वाह, बहुत अच्छा है ना वो. चीज़ वाला चीज़. ఫిషెస్ చూడండి ఎంత బాగున్నాయో. అక్వేరియం అయితే చాలా బాగుంది. మేము స్టే చేసే హోటల్లో దాని కిందనే రెస్టారెంట్ ఉంది. అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసాము. దోశ అయితే చాలా పెద్దగా ఉందండి. చట్నీస్ అయితే 2 ఇచ్చాడు. సాంబార్ కూడా ఇచ్చాడు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ మేము పూరి మహారాజ్ది తిరోబా ఉండే అండి. మేము అందుకే పూరి వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తాము ఇక్కడికి. పూరి మహారాజ్ సమాధి మందిర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము రిక్షాలో. మేము రిక్షా ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కాము. మళ్ళీ ఆ చైల్డ్హుడ్ మెమరీస్ని రీకలెక్ట్ చేసుకున్నట్టు అనిపించింది రిక్షా ఎక్కగానే. ఇక్కడ రోడ్స్ అయితే చాలా వైడ్గా ఉన్నాయి. ఎందుకంటే రథయాత్ర అప్పుడు జగన్నాథ్, బల్దేవ్, సుభద్ర రథాలు పట్టాలి కదా, అందుకే చాలా పెద్దగా ఉన్నాయి, వైడ్గా ఉన్నాయి. 15 minutes పట్టింది హోటల్ నుంచి సమాధి మందిర్ దగ్గర వెళ్ళడానికి. మేమైతే ఇప్పుడు చేరుకున్నాము సమాధి మందిర్ దగ్గర. అక్కడ కీర్తన్, మధ్యాహ్నం ప్రసాదం కూడా జరిగింది అక్కడే.
ఆ ప్రోగ్రామ్ అయిపోగానే ఈవినింగ్ పిల్లలందరినీ తీసుకొని మేమైతే బీచ్కి స్టార్ట్ అయ్యాము. మన్హితాన్ని బీచ్కి తీసుకురావడం ఇదే ఫస్ట్ టైము. తను అయితే నీళ్ళల్లో కాలు పెట్టగానే కొంచెం అన్ఈజీగా ఫీల్ అయింది. కాసేపటికైతే అలవాటు అయిపోయింది తనకు కూడా. టైం 6 అవుతుంది. బీచ్ దగ్గర చూడండి వాతావరణం అంతా ఎలా ఉందో, షాప్స్, లైట్స్ అన్నీ, ఆ క్లైమేట్, సన్సెట్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ సీషోర్లో. పూరి వచ్చినప్పుడల్లా మేమైతే ఈ బీచ్కి వస్తాము. ఒక్కసారైనా మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఈ పూరి బీచ్ అనేది. పిల్లలు అయితే ఈ శాండ్ టాయ్స్ తోటి బాగా ఆడుకున్నారు. శాండ్ క్యాజిల్స్ చేసి ఇంకా టాయ్స్ తోటి. కన్నమ్మ కూడా కాళ్ళతోటి మట్టిని ఇలా ఇలా అనుకుంటూ ఎంజాయ్ చేసింది. చూడడానికి చాలా క్యూట్గా ఉంది కదా. రూమ్కి వెళ్ళే దారిలో మాకైతే పానీపూరి బండి కనిపించింది. పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, మాకైతే చాలా ఇష్టము. అప్పటికే మన్నిత దారిలోనే పండుకుని పోయింది పాపం. రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. ఇక్కడైతే షాపింగ్ మాల్ అండి ఇది. ఇక్కడ దుపట్టాస్ అన్నీ, కుర్తాస్, కుర్తీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. జగత్కే నాథుడు జగన్నాథుడు. ఇక్కడ క్లైమేట్ చాలా పీస్ఫుల్గా ఉంది. జీవితంలో ఒక్కసారి అయినా చూసి తరించాల్సిన ప్లేస్ అండి ఈ పూరి అనేది. నైట్ వ్యూలో టెంపుల్ ఎంత బాగుంది చూడండి. మామూలుగా అన్ని టెంపుల్స్లో ఇచ్చే ప్రసాదాన్ని మనం ప్రసాదం అనే అంటాం కదా, ఇక్కడైతే మహాప్రసాదం అని అంటారు. అంత విశిష్టత ఉంది ప్రసాదానికి. జగన్నాథుడికి రోజు చెప్పన్ భోగ్ నివేదిస్తారు. చెప్పన్ భోగ్ అంటే 56 ఐటమ్స్ని నివేదిస్తారు. పూరిలో అన్ని అంతు చిక్కని అద్భుతాలే. నైవేద్యాన్ని మట్టి కుండల్లో ప్రిపేర్ చేస్తారు. కుండలను ఒకటేసారి ఒకటిపై ఒకటి కట్టెల పొయ్యి మీద వండుతారు. ఆశ్చర్యకరమైనది ఏంటంటే పైన కుండ ఫస్ట్ కుక్ అవుతుంది, ఆ తర్వాత కింది కుండలు కుక్ అవుతాయి. దాన్ని తీసుకొచ్చి జగన్నాథుడికి నివేదిస్తారు. తర్వాత ఇలా మనకి ఇస్తారు. గెస్ట్ హౌస్ నుంచి బయటికి రాగానే టెంపుల్ గోపురం అనేది కనిపిస్తుంది మనకి. రూమ్ మాత్రం చాలా దగ్గరలో, టెంపుల్కి చాలా దగ్గరలో తీసుకున్నాం మేము. పూరి స్ట్రీట్స్లో ఎటు చూసినా కానీ ఏదో ఒక షాపే ఉంటుంది. చూసేయండి ఒకసారి ఏమేమి షాప్స్ ఉన్నాయో. పూరి రోడ్స్లో మనకి ఎక్కడ చూసినా కానీ పింక్ పౌచెస్లో ప్రసాదం, వెదురు బుట్టల్లో అమ్ముతారు ప్రసాదం. ఇదే ఇక్కడ స్పెషాలిటీ. ఇక్కడ అంతా ఎకో ఫ్రెండ్లీనే. ప్లాస్టిక్ మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుంది. కాజా చెప్పుకోవాల్సిన ఇంకొక ప్రసాదం ఏంటంటే కాజా. ఇక్కడ కాజా చాలా ఫేమస్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఢిల్లీలో అయితే చాలా కాజా స్టాల్స్ ఉంటాయండి. ప్రసాదం వెదురు బుట్టల్లో, కుండల్లో అందిస్తారు మనకి. ఇక్కడ అంతా ఎకో ఫ్రెండ్లీనే. రోడ్ సైడ్ ఏమవుతుందో చూసేయండి ఒకసారి. ముందు రోజు బీచ్కి వెళ్ళడం లేట్ అయిపోయిందని అన్నారు పిల్లలు, అందుకోసమనే ఈరోజు మాత్రం చాలా ఎర్లీగా బయలుదేరాము. బీచ్లో అలలు ఎంత బాగా ఉన్నాయో. ఇక్కడ సైకత లింగం కూడా చేశారు. బీచ్ వ్యూని ఎంజాయ్ చేసేయండి.
నెక్స్ట్ డే మాకు జర్నీ ఉంది, భువనేశ్వర్ నుంచి మాకు ట్రైన్ ఉంది. సో నైట్ మొత్తం ప్యాకింగ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clockకి భువనేశ్వర్ స్టార్ట్ అయ్యాము. భువనేశ్వర్లో లింగరాజ్ టెంపుల్, సాక్షి గోపాల్ కూడా చూసాము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ పూరి జగన్నాథుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పూరి బ్లాగ్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.